హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిమా వ్లాగ్స్. నేను మీ సిమా. ఈరోజు క్రిస్పీగా టేస్టీగా చికెన్ లెగ్ ఫ్రై చేసుకునే విధానం చూపించబోతున్నాను. ఇంట్లోనే ఇలా క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్ విధానంలో చికెన్ లెగ్ ఫ్రై చేసుకోవచ్చండి. చేసే ప్రాసెస్ ఈజీయే కాదండి, టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి సండే స్పెషల్గా నేను చెప్పిన పర్ఫెక్ట్గా చికెన్ లెగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. బయట నుండి క్రిస్పీగా లోపల జ్యూసీ టేస్టీగా చేసుకునే విధానం వెళ్దాం పదండి. ముందుగా మనం చికెన్ లెగ్ పీస్ని స్లైస్లీగా కట్ చేసుకోవాలి అండ్ దాంట్లో వాటర్ అనేది రిమూవ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేయాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గామ్ ఫ్లోర్. దాని తర్వాత ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి, రెడ్ కలర్. దాని తర్వాత లెమన్ అనేది వేసుకోవాలి, హాఫ్ లెమన్ జ్యూస్ అనేది వేసుకొని దాని తర్వాత ఒక ఎగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ అనేది ఒకరికి ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇష్టం ఉండదు, అది ఆప్షనల్గా యూస్ చేసుకోవచ్చు. అంతా మిక్స్ చేయాలి బాగా, ఆ లెగ్స్కి బాగా మిక్స్ చేయాలి కలిపినట్టు. అలాగే దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని లెగ్స్కి ఆ మసాలా అంతా తగినట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇన్ కేస్ మీరు నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు, కానీ నానబెడితే లోపల లెగ్ పీస్కి జ్యూసీగా క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఆ మసాలా అంతా దానికి తగిలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెడితే బాగుంటుంది. 1/2 అవర్ అనేది నానబెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని మసాలా తగిలిచ్చిన చికెన్ లెగ్స్ అనేవి దాంట్లో ఒకటి తర్వాత ఒకటి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 or 3 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అనేది క్రిస్పీగా కొంచెం గట్టిగా పడిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్స్ అనేవి 2 or 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 10 or 11 మినిట్స్ అయినా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కుక్ అయ్యాయి అంటే ఒక 1 మినిట్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రైడ్ అయిన తర్వాత టేక్అవుట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసుకోవాలి లెమన్ ఆనియన్స్తో. సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా తినడమే ఆలస్యం. క్రిస్పీగా జ్యూసీగా చికెన్ లెగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. చూస్తుంటే నోరు ఉడిపోతుంది కదా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.